ఈరోజు నువ్వు భూమి పూజ చేస్తున్నావంటే నువ్వు ఏదైనా కానీ ఒక రోడ్డు తెచ్చానయా అధిష్టానానికి ఇది శాంక్షన్ చేయను అని చెప్పి తెచ్చింటే భూమి పూజ చేయవలసిందే కోరుచున్నాను. ఈరోజు నువ్వు అది కార్యకర్త ఎవరో తెలియదు, ఏ ఊరు ఆడ ఉందో తెలియదు, ఎవరు జడ్పీటీసో తెలియదు, యా ఊర్లో ఎంపీటీసో తెలియదు, యా ఊర్లో సర్పంచో తెలియదు. తెలియనప్పుడు నువ్వు భూమి పూజ చేయడము ఎంత అవివేకమని నేను ప్రశ్నిస్తున్నాను. రాజ్యాంగం ప్రకారంగా పదవున్న ప్రతి ఒక్కరికి, అంటే ఎమ్మెల్యేలు అయితేనేమి కానీ జెడ్పీటీసీలు అయితేనేమి కానీ రాజ్యాంగం దృష్టిలో వాళ్ళకి, అంటే ఎవరైతే భూమి పూజ చేశారో రాజ్యాంగం దృష్టిలో వాళ్ళకి ప్రోటోకాల్ లేదని వాళ్ళే ప్రోటోకాల్, మేమే ప్రోటోకాల్ అనుకుంటున్నారు. కార్యకర్తలు ఏ పరిస్థితిలో ఉండాలనేది కూడా మీకు తెలియదు. తెలియనప్పుడు నువ్వంతలకు నువ్వే భూమి పూజ చేసుకుంటే అన్అఫీషియల్గా ఎవరు రావాలయ్యా, నీకు ఎవరు పని వేలాడా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ప్రోటోకాల్ ఏ విషయం, నీకు ప్రోటోకాల్ సంబంధించిన నీకు ఏం పని ఉంది? నువ్వేమన్నా అధికారివా, లేకపోతే నువ్వేమన్నా ప్రజాప్రతినిధివా? నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు భూమి పూజ ఇంతకి? నాకు అర్థమే కాలే. దీన్ని నేను చాలా ఖండిస్తున్నాను. సతీష్ని ఇన్ఛార్జి ప్రకటించిన అభిప్రాయం ఎట్లా అంటే, సతీష్ అనే వ్యక్తి నేను చెప్పే మాట కాదు, ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, సర్పంచులు అయితేనేమి, నాయకులు, లోకల్ ఉన్నటువంటి ప్రజలైతేనేమి, ఆయన ఇంతవరకు మేము ఎక్కడ చూడలేదు కదన్నా, ఆయనకు మేము ఎట్లా ఓటేయాలా, ఏదన్నా మిమ్మల్నన్నా కలిసారా కనీసం? ఏంది పరిస్థితి? ఈయన లోకలా నాన్ లోకల్ అనేది వాళ్ళే అంటున్నారు, మేము కాదు. అంటే ప్రజలే నాన్ లోకలా అని వాళ్ళకే ఐడియా లేనప్పుడు సరే మేమన్నా చెప్దామా అంటే మమ్మల్ని ఇంతవరకే కన్సల్ట్ అయింది లేదు. సరే ఆయన వచ్చి పబ్లిక్లో వచ్చి నేను లోకల్ అయ్యా, ఇది నా పరిస్థితి అని ఎవరైనా కార్యకర్తలు కానీ సర్పంచులను కానీ అడిగిండడా? Yang